హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ రంగోలీ అండ్ ఆర్ట్. ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా ప్రిపేర్ చేసుకునే చిక్కుడుకాయ కర్రీ తీసుకుందాము. బట్ ఇక్కడ ఒక స్పెషల్ ఉందండి. ఇది కలిపి పెట్టుకునే కర్రీ అనమాట. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 50 grams చిక్కుడుకాయని తీసుకుందాము. ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 మిర్చి, 2 మీడియం సైజు టమాటోస్ తీసుకోవాలి. 2 or 3 అనమాట. అందులో 2 tablespoons సాల్ట్, కొంచెం పసుపు, 3 tablespoons గుంటూరు కారం పొడి అనమాట. ఇది 5 tablespoons ఆఫ్ ఆయిల్. ఇందులో కొంచెం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కారము ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది అనమాట. ఫైనల్గా అయితే బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. ఒక 5 minutes మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఒక 5 minutes తర్వాత కర్రీలోంచి లైట్గా వాటర్ అనేది మనకు వస్తుంది. అప్పుడు ఇందులో 1 glass ఆఫ్ వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనిచ్చాలి. ఒక 10 minutes. 10 minutes తర్వాత చూస్తే ఇట్లా అవుతుంది అనమాట. బాగా దగ్గరకు వస్తూ ఉంటుంది. అట్లా కాసేపు ఇంకా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం ధనియాల పొడి, అట్లాగే కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొక 5 minutes మగ్గనిస్తే అయిపోతుంది అనమాట. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇదే మనం ఇంట్లో ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే మన హస్బెండ్స్ మీదే కదా ప్రయోగం చేసేది. సో మా హస్బెండ్ టేస్ట్ చేసి ఎలా ఉందనేది చెప్తున్నాడు.